మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీమతి ఇల్లందుల సరస్వతీదేవి గారి గురించి తెలుసుకుందాం. శ్రీమతి ఇల్లందుల సరస్వతీదేవి గొప్ప రచయిత్రిగా, సంఘ సేవకురాలుగా తెలుగు వారందరికీ సుపరిచితురాలు. శ్రీమతి సరస్వతీదేవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 1918 జూన్ 15 జన్మించారు. తల్లి కామరాజు రత్నమ్మ, తండ్రి వెంకటప్పయ్య. శ్రీ వెంకటప్పయ్య గారు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్గా ఉద్యోగరీత్యా తెలుగునాట పలు ప్రాంతాల్లో పనిచేశారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సరస్వతీదేవి తండ్రితో పాటు ఆయన బదిలీపై వెళ్లిన ప్రతి ఊళ్ళో ఏ స్కూల్లో చేరినా ఎక్కడా స్థిరంగా చదువు కొనసాగించలేదు. ఇది ఇలా ఉండగా నాటి ఆచార్య వ్యవహారాల మేరకు సరస్వతీదేవికి 12 సంవత్సరాల వయసులోనే ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని తెలగవరం గ్రామానికి చెందిన శ్రీ ఇల్లందుల సీతారామారావు గారితో పెళ్లి జరిగింది. అప్పటికి శ్రీ సీతారామారావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఢాకాలో ఎంఎస్సీ మొదటి సంవత్సరం చేస్తున్నారు. అనంతరం ఆయన ఎంఎస్సీ పూర్తి చేసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ లెక్చర్గా, రీడర్గా, ఆ పిదప విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్గా, సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. సీతారామారావు గారితో పెళ్ళయ్యాక భర్తతో హైదరాబాద్ అత్తవారింటికి చేరిన సరస్వతీదేవి తన చదువు కొనసాగించాలన్న కోరికతో స్థానికంగా ఉన్న స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతిలో చేరారు. హై స్కూల్ చదువు తర్వాత మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోయారామె. దాంతో జర్నలిజం కోర్సులో చేరారు. ఈ కోర్సులో డిగ్రీ పొందలేదు కానీ జర్నలిజంలోని అనేక మెళకువలు తాను అవగాహన చేసుకున్నానని, అవి తన సాహితీ రచనా వ్యాసంగానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆమె పలు సందర్భాల్లో చెప్పేవారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఆమె తొలి కథానిక పితృహృదయం ప్రసారమైంది. అదే కథ తిరిగి 1943లో భారతి మాసపత్రికల్లో ప్రచురితమైంది. ఆమె చిన్ననాటి నుండి సాహిత్యాభిమాని. ఆనాటి సుప్రసిద్ధ కవి పండితుల రచనలు నిశితంగా చదవటం అలవాటుగా ఉండేదామెకు. సాహిత్యంపై గల అమితమైన మక్కువకు తోడు పలు తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు ఆసక్తిగా చదవటం అలవాటు చేసుకున్నారామె. భర్త సీతారామరావు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా పనిచేశారు. భాషా నిలయంలో జరిగే పలు సాహితీ గోష్ఠులకు హాజరవుతూ అనేక సాహితీ విశేషాలు ఆకళింపు చేసుకున్నారామె. ఈ అలవాట్లే ఆమెను గొప్ప రచయితగా తీర్చిదిద్దాయి. భారత స్వాతంత్రోద్యమం, గాంధీజీ చేపట్టిన అనేక అహింసాయుత ఉద్యమాలు, సమాజంలోని మూఢాచారాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, బాల వితంతువులు, కన్యాశుల్కం, ఇలా ఒకటేమిటి అనేక సామాజిక రుగ్మతలతో నిండి ఉండింది. ఇందుకు కందుకూరి, గురజాడ తదితరులు చేపట్టిన సాంఘిక సంస్కరణోద్యమం, రాజకీయ ఉద్యమాలు, వారి సాహితీ సేవలు సరస్వతీదేవిపై ప్రగాఢ ప్రభావం చూపాయని ఆమె స్వయంగా పలుమార్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ఆంధ్రోద్యమంలో ప్రముఖులైన శ్రీ మాడపాటి హనుమంతరావు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజా బహదూర్ వెంకట రామరెడ్డి గారు, బూర్గుల రామకృష్ణారావు, ఎల్లాప్రగడ సీతాకుమారి, సురవరం ప్రతాపరెడ్డి, ఇలా పలువురు పెద్దల సహచర్య ప్రభావం తన సాంఘిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి, సాహితీ రచనా సేవకు స్ఫూర్తినిచ్చాయని ఆమె అంటారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించిన శ్రీమతి సరస్వతీదేవి సుమారు 17 నవలలు, 270 కథలు, 5 వ్యాస సంపుటాలు, 2 అనువాదాలు, బాలబాలికల కోసం నాటికలు రాశారు. అలాగే ఆంధ్ర పత్రికలో వనితాలోకం శీర్షికను, కృష్ణా పత్రికలో ఇహంగ్ ఏఈ లక్ష్మి వంటి శీర్షికలు చాలా కాలం ఆమె నిర్వహించారు. వీరి రచనలో జాతీయ సమైక్యత, మానవత్వాన్ని ప్రబోధించే అంశాలు చోటు చేసుకున్నాయి. 1935లో హైదరాబాద్లో ఆంధ్ర యువతీ మండల్ ఏర్పాటులో శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి గారికి చేదోడుగా ఎన్నో సాంఘిక మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. శ్రీమతి సరస్వతీదేవి ఒక సాహితీవేత్తగా, సాంఘిక సేవా కార్యకర్తగా మహిళా అభ్యుదయానికి ఎనలేని సేవలు అందించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా నామినేట్ అయ్యారు. ఆమె ప్రాంతీయ చలనచిత్ర అవార్డుల కమిటీ సభ్యురాలుగా, జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీ సభ్యురాలుగా ఆమె వ్యవహరించారు. ఆమె రచన, సాహితీ సేవలకు గుర్తింపుగా మద్రాస్ కేసరి కుటీరం వారి గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ఉత్తమ కథా రచయిత్రిగా స్వర్ణ కమలాలు కథా సంపుటికి, అలాగే బాలల అకాడమీ వారి బాలబంధు అవార్డు, సుశీల నారాయణ రెడ్డి అవార్డు, దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు, ఇలా అనేక గౌరవ సన్మానాలు ఆమె అందుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు రచయిత్రులను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అలాంటి సమయంలో ఒక సామాన్య గృహిణిగా, ఒక పాఠకురాలిగా ఉన్న సరస్వతీదేవి స్వయం కృషితో విశ్వశ్రేయస్సు ఆకాంక్షించే ఓ సాహితీమూర్తిగా, సాహిత్య సరస్వతిగా తెలుగు సాహిత్యంలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఆమె పొందారు. శ్రీమతి సరస్వతీదేవి నేటి యువతరం అందరికీ ఎంతో ఆదర్శం. ఆంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్రీమతి సరస్వతీదేవి తెలంగాణ వారి కోడలుగా తెలుగుదేశానికి నా భక్త్యంజలి అని తేజోమూర్తులు శీర్షికను ప్రచురించిన గ్రంథంలో తెలంగాణ సాహితీవేత్తల దేశభక్తి,
ఈ ప్రాంతంలో వారు చేపట్టిన జాతీయోద్యమాల గురించి హృద్యంగా తెలియజేశారు. 5 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను అనన్య సామాన్యంగా నిర్వహించి విశిష్ట సాహితీ సేవ చేసిన శ్రీమతి సరస్వతీదేవి స్వల్ప అస్వస్థతతో 1998 జూలై 31న 80 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు. గొప్ప సాహితీమూర్తి సరస్వతీదేవి నేటి యువతరానికి ప్రాతస్మరణీయం.